ఏంట్రా ఇది? ఏముందో తెలియటం లేదే. ఇక్కడేదో పరిస్థితి దారుణంగా ఉందిరా. వెళ్ళిపోదా పదరా. అవునరా, మనం ఖాళీగా వెళ్ళకూడదు. చేతికి ఎంత దొరికితే అంత పట్టుకుపోదాం. రేయ్, ఎవర్రా మీరంతా? ఏంట్రా చింతపక్కల నూరుతున్నా రాష్ట్రాజం ఆడుతారా? రే సచ్చు మొహాలారా, కిరసనాయలు పోసుకునే గల్లాలు దొబ్బుకొచ్చి నోట్లో పెట్టుకుని తిరుగుతున్నారా? ఏంటిది? ఎవరండి మీరు? జీవరాశుల్ని కాపాడేవాళ్ళం, చిరంజీవులం. చిరంజీవిలా? చిరంజీవి అంటే మాకు తెలిసిన మెగాస్టార్ ఒక్కడే. మీరెవరు? ఈ ప్రపంచంలో మానవులెవరూ కనిపెట్టలేని లోకంలో ఉండేవాళ్ళని చిరంజీవులు అంటారు. అంటే మీరంతా మమ్మల్ని ఏలియన్స్ అని కూడా అంటారు. ఏమండి, అయితే మీరు వెళ్ళి దిగాల్సింది అమెరికాలో కదా? ఈ బార్లో ఏం పనండి? మేమనుకుంటే మాకు నచ్చిన గ్రహానికి వెళ్ళి అక్కడున్న విషయాలు తెలుసుకొని పూర్తిగా అవగాహన చేసుకొని వస్తాం. ఈసారి మీ గ్రహానికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఒక్క చోటు కూడా శుభ్రంగా లేదు. మీరు ఎక్కడ పడితే అక్కడ పడేసే చెత్త చెదరాల వల్ల ఇప్పుడు కరోనాని కూడా కొని తెచ్చుకున్నారు. చాలా చండాలమైన మనుషులు మీరంతా. ఇక్కడ నుండి వెళ్ళిపోదామంటే లాక్డౌన్ అని చెప్పి మమ్మల్ని కూడా లాక్ చేశారు. ఈ పాస్ కూడా రిజెక్ట్ అయిపోయింది. చూసావా మామా, వీళ్ళకి ఈ పాస్ కూడా రిజెక్ట్ చేశారట. ఏలియన్ గారు, మాకు లాక్డౌన్ అయితే మీకేంటండి ప్రాబ్లం? మేం వెళ్ళవలసిన రాకెట్ యొక్క పవర్ సోర్స్ మీ ఊర్లో ఉన్న ఫ్యాక్టరీలన్నీ తెరిస్తే కానీ అందవు. అందువల్ల ఈ లాక్డౌన్ పూర్తయ్యే వరకు మేము ఈ బార్లోనే ఉంటాం. ఏం కథ చెప్పారండి? అది కూడా కరెక్ట్ గా వచ్చి బార్లోనే సెటిల్ అవ్వాలా? ఏదో గుడో థియేటరో మాల్లో వెళ్ళి కూర్చోవచ్చు కదా. మీకు ఈ మందు బాటిల్స్ మత్తు మాత్రమే ఎక్కిస్తాయి, కానీ ఈ ఒక్కటే మాకు జీవనాధారం. మందు లేకపోతే మేము అసలు బతకలేం. అందుకే లాక్డౌన్ అయిపోయే వరకు ఇక్కడ స్టాక్ ఎక్కువ ఉందని తెలుసుకొని ఇక్కడే సెటిల్ అయిపోదామని వచ్చాం. ఏంటి, మీ జీవనాధారమే మందా? మేడం, అలాగే మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకోండి.